టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నించలేదని, చంద్రబాబు పల్లకిని మోయటం కోసం కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్ ఆధ్వర్యంలో మహంతిపురం ఐస్ ఫ్యాక్టరీ నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. బీజేపీని పాచి లడ్డూలతో పోల్చిన పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మేము అడిగి తెలుసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నాం. స్థానికంగా మేము వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయ్యా, మేము జగనన్న కాకపోతే ఇంకెవరికి ఇస్తాం, మా ఇంట్లో అనేక పథకాలతో మేము లబ్ధి పొందాం, మేము ఆయన ఇచ్చిన డబ్బులతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, చేయుత, ఆసరా, అమ్మఒడి, పెన్షను, ఆ డబ్బులతో మేము రెంట్ కట్టుకొని మా పిల్లల్ని పోషించుకునే విధంగా మేము ఉంటున్నాం. మా పిల్లలు కూడా ఆయనే చదివిస్తున్నాడు. ఇన్ని చేసిన తర్వాత ఆయన మేలు మేము ఈ జన్మలో ఆయనకి మేము ఈ రుణం తీర్చుకునే విధంగా మేము ఓటేసి ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇన్ని పథకాలు ఇచ్చి మేము ప్రజల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏంటి, మీకు ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మేము అడిగి తెలుసుకొని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓటు అడుగుతున్నాం. ఈరోజు ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఏదైతే మేము పథకాలు ఇచ్చామో, ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి పథకాలు రెండు చేసిన తర్వాతే మేము ప్రజలకు వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి ఏదో ప్రజలకి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి మాకు పొత్తులు కావాలి, మాకు పొత్తులు అవసరం, జగనన్నని ఓడించాలంటే మీరందరూ మాకు కలవాలి అని చెప్పేసి ఢిల్లీ చుట్టూ, మోడీ చుట్టూ, అలాగే అమిత్ షా చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈరోజు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు అడుగుతారు. అలాగే పొత్తుల కోసం పాకులాడుతున్నారు, కానీ ఏదైనా హామీ ప్రజలకు ఇస్తానని చెప్తున్నారా? ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా పొత్తుల కోసం పాకులాడుతూ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఈరోజు జగనన్న పాలనలో అభివృద్ధి, సంక్షేమము రెండు కళ్ళగా ఈరోజు పరిపాలన అన్నది కొనసాగుతుంది. ఈరోజు 54వ డివిజన్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవటము, అలాగే ఏదైతే సచివాలయ భవనాలు నిర్మించటము, అలాగే రైతు మార్కెట్లకి భవనం నిర్మించటము, ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలని, ఎన్నో అభివృద్ధి పనులని ఈ డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ డివిజన్లోన ఇక్కడ చుట్టుపక్కల కొండ ప్రాంతం కానీ, ఈ దిగువ ప్రాంతం కానీ పేదవర్గం అన్నది చాలా ఎక్కువ శాతం ఉంది. కానీ ఏ ఒక్క విషయంలోన మాకు ఈ పథకం అందలేదు అని కానీ, లేకపోతే మేము లబ్ధి ఏ రకంగానూ చెందలేదని కానీ ఏ ఒక్కరూ చెప్పిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్క గడపలోన మమ్మల్ని ఎంతో చక్కగా వాళ్ళు ఆహ్వానించడం కానీ, ఆసిఫ్ గారిని గెలిపిస్తామని తెలియచేయటం కానీ, మా ఓటు ఫ్యాన్ గుర్తిక అని చెప్పడం కానీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏ రకంగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేక పొత్తులు పెట్టుకొని, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా 2-3 రోజులు ఢిల్లీలోనే డేక్కొని దేహి అని అడుక్కొని ఈరోజు పొత్తులు పెట్టుకొని రావటం జరుగుతుంది. ఏంటి ఇంత తాపత్రయం దేనికి అంటే, ఏదైతే జైల్లో వెళ్ళి కూర్చున్నాడో చంద్రబాబు నాయుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికి, అలాగే ఎలక్షన్లో డిపార్ట్మెంటు ఒక సహకారాలు పొంది జగనన్నని ఇబ్బంది పెట్టాలన్న ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు, ఈ పొత్తులు అనేవి నిర్వహిస్తున్నారు.
మొన్నటి వరకు తండ్రికి వెన్నుపోటు పిడిచిన నారా చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడకపోయినా ఈరోజు ఆయన వదిన గారు చాలా చక్కగా వెనకమాల నుంచి ఎంతో చక్కగా సపోర్ట్ అన్నది అందజేసి మరిది గారిని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఏదైనా సరే అభివృద్ధి మనం చేశాము అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలననే మనం చేయగలము. ఎందుకంటే ఏనాడు కూడా ఏ టీడీపీ పార్టీ కానీ ఏ జనసేన పార్టీ కానీ వీళ్ళంతా కూడా మనకి మేలు చేసిందే లేదు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి కూడా వాళ్ళంతా చూసి వాళ్ళకి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, ఇంతకు ముందల టీడీపీలో ఉన్న చంద్రబాబు గారు ఏం చేశారని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. కాబట్టి వాళ్ళే ఎంతో ఘనంగా మమ్మల్ని అందరినీ స్వీకరిస్తున్నారు, పిలుస్తున్నారు, పలకరించి వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆసిఫ్ గారికి మేము మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.